హాయ్ గైస్, ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. సో ప్రివ్యూ అయితే చూసారు కదా, ఈ విధంగా ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు కైన్మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మిడిల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని పైన క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. మీరు సైజ్ అనేది ఇన్స్టాగ్రామ్ సైజ్ అనేది తీసుకోండి 9:16. తర్వాత క్రియేట్ మీద ట్యాప్ చేయండి. సో మీకు బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను అనేది మీకు బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్లో పిన్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద ట్యాప్ చేసి రొటేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రొటేట్ లో రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రెండోది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. ఏ ఫోటో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి యాంగిల్ లో 19 సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం సైజ్ అనేది తగ్గియండి. సో నా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ ఉంది కాబట్టి నేను PNG లో కన్వర్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా లిరికల్ వీడియో అనేది యాడ్ చేసుకోవాలి. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ వీడియోను కూడా మళ్ళీ మనం రొటేట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి యాంగిల్ లో 90 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్ కి డ్రాగ్ చేయండి వీడియో. సో మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ లో స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో అనేది డ్రాగ్ చేయండి 20 సెకండ్ వరకు. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా డ్రాగ్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. టెంప్లెట్ అనేది ఇస్తాను, ఆ టెంప్లెట్ కూడా యాడ్ చేసుకోండి. స్క్రీన్ దాన్ని ఆన్ చేయండి. ఇందులోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసి డూప్లికేట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండో వీడియో సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫోన్ ఎంత సపోర్ట్ చేస్తే అంత హై అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా రెడ్ లైన్, దాన్ని హైలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 30 సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో మీద చేయండి. వీడియో అయితే సేవ్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. సో ఈ వీడియో బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను మీకైతే బ్యాక్గ్రౌండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను.